నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్‌లో తుర్కెంజాన్‌లో సాగర్ హైవే నుంచి 800 మీటర్ డిస్టెన్స్‌లో ఇండస్ వ్యాలీ స్కూల్‌కి ఆనుకొని ఉన్న హెచ్ఎండిఏ వెంచర్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 హౌస్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి మనము హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసి టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడొచ్చేసి నేను హౌస్ ముందున్న రోడ్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. 30 ఫీట్ రోడ్‌కి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సరౌండింగ్‌లో చూసుకున్నట్లయితే ఫుల్‌గా రెసిడెన్షియల్‌గా డెవలప్ అయింది. అండ్ ఏదైతే తుర్కెంజాల్ ఇండస్ వ్యాలీ స్కూల్ ఉంటుందో, స్కూల్‌కి ఆనుకొని ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్‌లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ అనేది 158 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడొచ్చేసి నేను ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. గేట్ కవర్ చేస్తున్నాను. ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్ 33x43 డైమెన్షన్ అండి. ఇదొచ్చేసి మనకి 158 గజాలు అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి 2 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి 2 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకొని ఒక 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకున్న తర్వాత ఈజీగా మూవ్‌మెంట్ ఉండే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ స్టెప్స్ కింద ఉన్నటువంటి యుటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి. వాష్ ఏరియా చూపిస్తున్నాను. వాష్ ఏరియాలో వాల్‌కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి మనకి సౌత్ వైపు అయితుందండి. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియా మరొకసారి క్లియర్‌గా కవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 బీహెచ్‌కే అనేది క్లియర్‌గా కవర్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కే క్లియర్‌గా కవర్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే మెయిన్ ఎంట్రన్స్ నార్త్‌కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కేకి సంబంధించిన హాల్ ఏరియా అండ్ హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి వేయడం జరిగింది. ఆపోజిట్‌లో ఉన్న టీవీ యూనిట్ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. విత్ షెల్ఫ్‌లతో టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ అనేది ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. అండ్ కిచెన్‌లో ఉన్నటువంటి షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాము. ప్లాట్‌ఫామ్ కవర్ చేస్తున్నాము. వాల్‌కు ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. షెల్ఫ్‌లు సజ్జ అంతా క్లియర్‌గా కవర్ చేసి చూపిస్తున్నాము. అండ్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్‌లో వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పూజా రూమ్ అనేది క్లియర్‌గా కవర్ చేశాను. ఇప్పుడొచ్చేసి నేను మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన డోరు, చౌకట్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్‌గా విండో ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి. వాష్‌రూమ్‌కి ఉన్నటువంటి డోరు, చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ వాష్‌రూమ్ అనేది చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. వాల్‌కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏయడం జరిగింది. ఇప్పుడొచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. సో, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్న సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్న విండో కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే కవర్ చేసి టెర్రస్ పైనకెళ్ళేసి రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. హౌస్ యొక్క ఎలివేషన్ హౌస్ ముందు ఉన్నటువంటి రోడ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. ఈస్ట్‌కి ప్రొవైడ్ చేశారు. అండ్ 100% వుడ్‌తో చేయించారు. టేక్ వుడ్‌తో చేయించారు. ఎక్సలెంట్ కన్‌స్ట్రక్షన్ అండి.
సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సాగర్ హైవేలో ఒక మంచి హౌస్ కావాలని చూస్తున్నారో హెచ్ఎండిఏ లేఅవుట్లో, అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియాలో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాను. టీవీ యూనిట్ దగ్గర ఉన్నటువంటి డిజైన్ వర్క్ అంతా చూపిస్తున్నాను. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ విండో ప్రొవైడ్ చేస్తారు వెంటిలేషన్ రావడానికి. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ మార్బుల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నానండి. ఎక్సలెంట్గా డైనింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియాకి సంబంధించిన డోర్ కవర్ చేస్తున్నాము. అండ్ ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఎల్ షాప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాల్కి టైల్స్ చెక్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియాలో వాల్కి టైల్స్ చెక్ చేశారు. అండ్ వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా దగ్గర చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా వాల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్కి టైల్స్ చెక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి టైల్ చెక్ చేశారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ కలర్ మార్బల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి డ్రెస్సింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. సాగర్ హైవే నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 800 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. తుర్కెంజార్లో ఈ హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్కి దగ్గరలో చూసుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ స్కూల్ ఉంటుందండి. సో ఎక్సలెంట్ లొకేషను, ప్రైమ్ లొకేషను. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 33 x 43 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 158 గజాలు అవుతుంది. అండ్ హౌస్ యొక్క రేట్ అన్నది 1,25,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ హౌస్ అన్నది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.